అడవి మధ్యలో వెళ్తుండగా అతనికి గజ్జల శబ్దం వినపడుతుంది. వెళ్తున్న రాజు ఒక్కసారిగా నిల్చొని చూశాడు. అయితే రాజుకి ఆ శబ్దం విని భయం కలగలేదు. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ ప్రేమతో పిలిచినట్లు అనిపించింది. రాజు శబ్దం వచ్చిన దిక్కువైపు వెళ్ళాడు. వెళ్లి ఒక రాయి దగ్గర నిల్చొని తన ఆయుధాన్ని వదిలేశాడు. అప్పుడతని కళ్ళలో నుంచి ఆపుకోలేనంత కన్నీరు, చేతులు తెలియకుండానే నమస్కరించాయి. రాజు మనసులో ఏదో సంతోషం, ఇప్పటిదాకా దొరకని సంతోషం. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ తలని నిమిరినట్లు. అప్పుడు మీ రాజుగా అడుగుతున్నాను, మీ దైవాన్ని నాకివ్వండి. మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. క్షమించండి రాజా, మీరు ఏం కావాలన్నా అడగండి, కానీ మా దైవం పంజరుని మాత్రం అడగండి. దైవం కావాలరా నీకు? పంజుర్లు దైవం కావాలరా నీకు? మీరు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు పంజుర్లి. నీ వెంట వస్తా. నేను ఈ ఊరి పంజుర్లునే. నీకు సుఖం మనశ్శాంతిని ఇస్తే ఈ ఊరి జనానికి ఏమిస్తావు? మీరేమడిగినా ఇస్తాను. నా స్వరం ఎక్కడి దాకా వినిపించిందో అంతవరకు భూమిని ఈ ఊరి జనానికి ఇవ్వాలి. గుర్తు పెట్టుకో, నా వెంట ఉగ్రరూపి కుడిగా కూడా వస్తాడు. కొన్న మాత్రం కత్తాడు, యానపడి అంటాడలా అలాగే పంజుర్లి.